ఎప్పుడెప్పుడు 500 గ్యాస్ బండ ఇచ్చేది అని ఎదురు చూస్తున్నారు కదా. వాళ్ళకు మేడారం జాతర గొలిగే శుభవార్త చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. ఇక ఈ నెల 27వ తారీఖు నాడు సురువు చేసి అర్హులకు ఇస్తామని చెప్పుకొచ్చిండు సారు. అయితే ఇప్పుడు ఆ గ్యాస్ బండ గురించి ఇంకో వార్త అయితే బయటకు వచ్చిందిలా. అదేందో చూడుర్రి. తెలంగాణ గవర్నమెంట్ ఈ నెల 27వ తారీఖుకెంచి రాష్ట్రంలోన్న పేదలకు అట్లనే అర్హులకు గ్యాస్ బండ 500 రూపాయలకే ఇస్తారు అన్నారు కదా. దానికి కొన్ని షరతులు పెట్టిందుల్లా. గవేంటి అంటే ఇప్పుడు గ్యాస్ బండకు 500 రూపాయలు కాకుండా ముందు మొత్తం పైసలు కట్టాలి. తర్వాత గవర్నమెంట్ మిగిలిన పైసలు తిరిగి బ్యాంకులేస్తుంది. అంటే ఇప్పుడు 1100 గ్యాస్ బండ ధర ఉంటే మీరు మొత్తం పైసలు 1100 కడితే తర్వాత వాళ్ళు తిరిగి మీకు 600 బ్యాంకులేస్తారన్నట్టు. అప్పుడు మీకు గ్యాస్ బండ 500కే వచ్చినట్టయితది. ఇప్పటిదాకా కేంద్ర గవర్నమెంట్ సుతా గిట్లనే సబ్సిడీ ఇస్తుంది. అదే పద్ధతిలా రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇస్తదన్నట్టు. ఇక దీనికోసం సుతా కొన్ని రూల్స్ అయితే పెట్టింది. ఇప్పుడే కొత్తగా గ్యాస్ కనెక్షన్లు తీసుకుంటే రాదు. ఇక ఆహార భద్రత కార్డులున్నోళ్లకు అట్లనే వాడకంలున్న సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ వస్తుంది. ఇక పోయిన 3 ఏళ్లల్లా సగటున ఎన్ని సిలిండర్లు వాడిర్రు అని లెక్క తీస్తే అందులో ఇప్పటికైతే 40 లక్షల మంది మహిళా అభ్యర్థులను గుర్తించిర్రట. ఇక మొదటి విడత పథకం సుతా వీళ్లతోనే షురూ చేస్తారట. మరిగ రెడీగుండు రక్కలు, ఇంకో 2 రోజులే ఉన్నది.